అరుణాచల్ ప్రదేశ్ సీఎం కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సీఎం పెమా ఖండు కుటుంబ సభ్యులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. పెమా ఖండు కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు సుమారు 1270 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగించిన వ్యవహారంపై సీబీఐ ప్రాథమిక విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 2015-25 మధ్య జరిగిన ఈ అవినీతి ఆరోపణలపై 16 వారాల్లోగా నివేదిక సమర్పించాలంటూ సీబీఐని కోర్టు కోరింది. సీఎం కుటుంబానికి చెందిన 4 సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండానే రహదారులు, వంతెనల వంటి మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్స్ అప్పగించినట్టుగా ఆరోపణలున్నాయి. దీంతో సేవ్ మోన్రీజియస్ ఫెడరేషన్, వాలంటరీ అరుణాచల్ సేవ అనే ఎన్జీఓలు దీనిపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయి. విచారణలో భాగంగా 10 ఏళ్లలో సుమారు 3% కాంట్రాక్టులు ఈ సంస్థలకే వెళ్లడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిధుల దుర్వినియోగం, అవినీతిపై నిజానిజాలను తేల్చడానికి ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.